రైట్ అండి. ఇక జీవో 46 ఇష్యూ గురించి ఇప్పుడు అదెంత వివాదం అవుతుందో మనం చూస్తున్నాం. ఈరోజు సచివాలయానికి బాధితులను తీసుకుని కూడా వెళ్ళడం జరిగింది. అయితే అది రద్దు చేయాలి అని కోరుతున్నారా లేక సవరించాలి అని ఆశిస్తున్నారా? మీరు సవరించినా పర్వాలేదు, దాన్ని రద్దు చేసినా పర్వాలేదు, లేదా సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసైనా పర్వాలేదు, కానీ ఆ బాధిత తమ్ముళ్లను ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు చేసి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతోని కోచింగ్ సెంటర్లో ఫీజులు కడుతూ ఒక పూట భోజనం చేస్తూ మరో పూట పస్తులుంటూ పడుకుంటూ ఆ హాస్టళ్లలో నానా ఇబ్బందులు పడుతూ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు అర్హత సాధించినా కూడా వాళ్ళకి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గం. 60 మార్కులు వచ్చిన వాళ్ళకేమో ఉద్యోగం ఇస్తున్నారు, 90 మార్కులు వచ్చి అర్హత సాధించినటువంటి వాళ్ళకి మాత్రం ఉద్యోగం ఇవ్వడం లేదు. ఇది చాలా చాలా దుర్మార్గం. జీవో ఏందండి పెద్ద విషయమా అండి? జీవోని సవరణ చేయడం పెద్ద విషయమా? ఈరోజు చట్టాలనే మారుస్తున్నాం మనం. అవసరమైనప్పుడు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చినాం, రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను కూడా మార్చినాం. అలాంటి ఈ దేశంలో ఒక జీవోను సవరించడం పెద్ద విషయమా? ఏమైనా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కదా ఈ జీవోని తీసుకొచ్చింది అంటారు. అవునండి, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేదా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల శ్రేష్ఠ దృష్టినే జీవోలు తీసుకొస్తే తప్ప ప్రజలకు ఏదో నష్టం చేయాలని చెప్పి ఎవ్వరు కూడా జీవోలు తీసుకురారు. కానీ కొన్ని సందర్భాల్లో సరైనటువంటి సమాచారం లేకపోవడం వల్ల కానీ, ప్రజానాడిని పట్టలేకపోవడం వల్ల కానీ, అధికారులు అందించేటువంటి తప్పుడు లైన్ వల్ల కానీ, అనేక రకాల కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఒక జియో తీసుకొచ్చినప్పుడు కొన్ని సెక్షన్స్కి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని గ్రహించి మనం జియోలను సవరించాలి తప్ప ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మీ ప్రభుత్వమే తీసుకొచ్చింది కాబట్టి మీరు ఎట్లా మాట్లాడతారంటే ఏమైనా అర్థం ఉందా? నాకు అర్థం కాదు. చట్టాలనే సవరిస్తున్నామండి. ఏ చట్టాలనైతే ఎమ్మెల్యేలు, ఏ చట్టాలనైతే ఎంపీలు తయారు చేస్తారో ఆ ఎమ్మెల్యేలే ఆ ఎంపీలే మళ్ళీ ఆ చట్టాలను సవరిస్తున్నప్పుడు, ఆ చట్టాలను మారుస్తున్నప్పుడు, కొత్త చట్టాలను తీసుకొస్తున్నప్పుడు ఒక జీవోని సవరించడం పెద్ద లెక్క అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఎందుకు అడుగుతా ఉన్నా అంటే, మీకు తెలుసు ఒక పేదింటి బిడ్డ, ఒక దిగువ మధ్యతరగతి ఉన్న బిడ్డ ఏ రకంగా అంటే తనకు తాను గుర్తింపు సంపాదించి తన కుటుంబాన్ని నిలబెట్టాలి, తన తల్లిదండ్రుల గౌరవం తీసుకురావాలని చెప్పి ఎంత కష్టపడతాడో నేను ఒక తెలిసినటువంటి వాడిగా, ఒక రైతు బిడ్డగా, నేను కష్టం అనుభవించినటువంటి వ్యక్తిగా, వాళ్ళ బాధని ఏందో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఎంతో కష్టపడి అర్హత సాధించిన తర్వాత కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే ఎంత బాధ ఉంటుందండి. ఈరోజు జియో నెంబర్ 46 బాధితులు నాతో కలిసి సచివాలయానికి వచ్చారు. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాకు. మేము 10 రోజుల నుండి జియో 46 బాధితులను తీసుకెళ్ళి చీఫ్ సెక్రటరీని కలిసి అసలు వాళ్ళ బాధను వినిపించి వాళ్ళు ఆ జియో సవరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తే 10 రోజుల నుండి మా రాష్ట్ర కార్యాలయం నుంచి మేము లేఖలు పంపినా, మేము కాల్స్ చేసినా కూడా కనీస స్పందన లేదు ప్రభుత్వం నుండి. మీది ప్రజాపాలన కదా, మరి ఆ ప్రజాపాలనలో ప్రజా సమస్యల మీద వినతి పత్రం అందుకోవడానికి కూడా కనీసం మీకు సమయం లేదా అని అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం ఇది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. లేదంటే తప్పకుండా నేను కూడా పిల్లు వేస్తా, నేను హైకోర్టులో పిల్లు వేస్తా. తప్పకుండా జియో నెంబర్ 46 బాధితులకు న్యాయం జరిగేంత వరకు, ప్రభుత్వం వచ్చేంత వరకు పోరాట బాటను వీడము. తప్పకుండా ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీరుదామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.